హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 15. ఇక స్టోరీలోకి వెళ్తే ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే మధు అనుషాని తీసుకొని నేరుగా వైజాగ్లో ఉన్న అతిపెద్ద బ్యూటీ సలూన్ దగ్గరికి తీసుకెళ్ళి ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్, స్పా ఇంకా నెయిల్ పెయింటింగ్ అంటూ 2 గంటలు అక్కడే అవ్వగొట్టేసి వాళ్లకు 25,000 బిల్ పే చేసి మిర్రర్లో కనిపిస్తున్న తన రూపానికి ఇంప్రెస్ అవ్వుతూ నవ్వుతూ సెలూన్ బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి తమ అపార్ట్మెంట్ ముందు స్కూటీ పార్క్ చేసి ఇద్దరు తమ ఫ్లాట్కి వెళ్తారు. అనూష, మధు కాలేజీ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిది హైదరాబాదే అవ్వడంతో త్వరగా ఫ్రెండ్స్ అయిపోయారు. స్టడీస్ అవ్వగానే నిషాన్ కంపెనీలో ఇద్దరికి జాబ్స్ వస్తాయి. అక్కడ మధు నిషాన్ని మూగగా ప్రేమిస్తూ ఉంటుంది తప్ప ఎప్పుడూ నిషాన్కి చెప్పే ధైర్యం చేయలేకపోయింది. సడన్గా నిషాన్ తన కంపెనీలో తనతో పాటే వర్క్ చేస్తూ ఉండే ఆశీని ప్రేమించడం చూసి మధు తట్టుకోలేకపోయింది. ఎలా అయినా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయాలి అనుకున్నా అది అవ్వక ఇక అక్కడే ఉండి ఏడుస్తూ ఉండలేక నిషాన్ హ్యాపీనెస్ కోసం వైజాగ్ వచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తూ నిషాన్ జ్ఞాపకాలతో గడిపేస్తూ ఉన్న మధుకి నిషాన్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అని తెలిసాక ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని నిషాన్ని ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకుంటుంది. తను రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అరగంట అవుతున్నా సరే ఇంకా రూమ్ నుండి బయటకు రాని మధు కోసం చూసి ఇంకెంతసేపు రెడీ అవుతావే, త్వరగా రా, ఇప్పటికే ఈవినింగ్ 6:30 అవుతుంది అని హాల్లో నుండి అరుస్తున్న అనుష మాటలకి వస్తున్నా అనుష, జస్ట్ 10 minutes అని సమాధానం చెప్పి తిరిగి మళ్ళీ తన అందానికి మెరుపులు దిద్దడం మొదలు పెడుతుంది. అరగంట నుండి ఇదే చెప్తున్నావే, 5 minutesలో నువ్వు బయటికి రాలేదు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటా, తర్వాత నీ ఇష్టం అంటున్న అనూషకి రెడ్ కలర్ డిజైనర్ వే సారీ, బ్లాక్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్లో చీరను నాభి కిందకి సెక్సీగా కట్టి ఆ సారీలో పర్ఫెక్ట్గా కనిపిస్తున్న తన అందాలను చూపిస్తున్న మధుని చూసి నోరు తెరుస్తూ అలానే చూస్తూ ఉంటుంది. ఎలా ఉన్నానే అంటూ తన చీర కుచ్చుళ్ళు పట్టుకొని క్యాట్ వాక్ చేస్తూ మోడల్ లాగా అటు ఇటు తిరుగుతూ వస్తూ ఉన్న మధుని చూసి మనం వెళ్ళేది ఫ్యాషన్ షోకి కాదే, సార్ని మీట్ అవ్వడానికి. ఏంటి ఈ అవతారం, ఇలాంటివి సార్కి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, సార్ ఇప్పుడు బ్రేకప్ మూడ్లో ఉన్నాడే, ఇలాంటప్పుడే సార్ని నా వైపు తిప్పుకోవాలి, అలా చెయ్యాలంటే నన్ను మరింత అందంగా చూపించాలి సార్కి, ఈ మాత్రమైనా రెడీ అవ్వకపోతే సార్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం, నిన్ను చూస్తుంటే భయంగా ఉందే నాకు, ఇప్పుడు కూడా సార్ నీకు దక్కకపోతే పిచ్చిదాని అయిపోతావో ఏంటో, నా మాట విని ఇప్పుడైనా డ్రాప్ అయిపో మధు, సార్ని అందుకోవడం జరిగే పనేనా, సార్కి మనలాంటి వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అలా అయితే ఆ ఆశి కూడా మనలాంటి నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయే కదే, తను ఆ ఇంటి కోడలైనప్పుడు నేను కూడా ఆ ఇంటి కోడలు కావాలని అనుకోవడంలో తప్పేముంది, దేనికైనా అదృష్టం ఉండాలి మధు, మేడంకి ఆ ఇంటి కోడలు అవ్వాలని రాసుంది, అందుకే అయ్యింది, మరి నీకుందో లేదో. అంత లేదు, నాకు కూడా ఉంది, నిషాంత్ సార్కి భార్య అయ్యే అన్ని అర్హతలు నాకున్నాయి, నన్ను నా మూడ్ని స్పాయిల్ చేయకుండా పద అంటూ స్కూటీ కీస్ తీసుకొని పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్న మధు వైపు చూసి నిష్ఠూరిస్తూ, నీ ఓవర్ యాక్షన్, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే తెలుస్తుంది నాకు ఈసారి కూడా నువ్వు సార్ని అందుకోలేవని, ఇంతకీ సార్ని చేసుకోబోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఇక్కడున్నాను భావన అంటూ బాల్కనీలో నుండి మాట్లాడుతున్న అభిని చూసి, ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అభి, ఇక్కడ నిల్చుకొని ఏం చేస్తున్నావు అంటూ అభి చేతికి కాఫీ కప్ అందించి తన కప్లోని కాఫీ సిప్ చేస్తూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అడుగుతుంది. అభి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కాఫీ తాగుతూ చంద్రుడి వెలుగులో రకరకాల కాంతులతో వెలిగిపోతున్న వైజాగ్ సిటీని చూస్తూ ఉంటుంది. అభి, ఏమైందే నీకు, వచ్చినప్పటి నుండి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, మనిషివే ఇక్కడున్నావు తప్ప నీ మనసు ఇక్కడ లేదు, డాక్టర్స్ చెప్పారు కదా నాన్న రికవరీ అవుతాడు అని చెప్పి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, నాన్నని ఇక్కడికి తీసుకొచ్చాక ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం చూద్దాం, సరేనా, నువ్వు ఇలా డల్గా ఉండకు, నాకు అస్సలు నచ్చడం లేదు, నాకు తెలిసిన అభి ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది, నాకు ఆ అభి కావాలి. అవి అక్కతోనే వెళ్ళిపోయింది భావన అని బాధగా కళ్ళు మూసుకొని చంపల మీదకు జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అక్క గురించి ఆలోచిస్తూ అమ్మ కూడా నాన్నలాగే అవుతుందేమో అని భయపడి అమ్మతో చాలా హాష్గా మాట్లాడాను, కానీ అక్కను మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది భావన అంటూ ఏడుస్తూ భావనని హక్ చేసుకుంటుంది. అభి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, బాధపడకని నేను చెప్పను, కానీ ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే అమ్మా నాన్నని చూసుకోగలవు, నువ్వున్నావన్న ధైర్యంతోనే ఆశి ఎక్కడున్నా ధైర్యంగా ఉంటుంది, నువ్వే ఇలా అయిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు,
ఆశి తిరిగొచ్చాక అమ్మా నాన్నను ఇలానైనా చూసుకునేది అని అడిగితే అప్పుడు నువ్వు తనకి ఏం సమాధానం చెప్తావు? అక్క అక్క నిజంగానే తిరిగొస్తుందా భావన? అక్క మళ్ళీ మా దగ్గరికి నిజంగా వచ్చేస్తుందా? చెప్పు, నిజం చెప్పు. నిజంగా వస్తుంది. ఆశి కూడా మీరు లేకుండా ఉండలేదు. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. కాబట్టి తను వచ్చేసరికి నువ్వు అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అక్క అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేనా? ఇంకెప్పుడు ఇలా వీక్ అయిపోయి ఇలా ఏడవకు. పద, రేపే నీకు ఇంటర్వ్యూ ఉంది అంటూ అభి మూడ్ చేంజ్ చేసి లోపలికి తీసుకుని వెళ్తుంది. కామ్ డౌన్ ఆశి, గట్టిగా అరవకు అని ఆశి చేతిని తన చేత్తో మూసేసి, బావ ఇక్కడ లేకపోయినా ఇక్కడ జరిగేవి మొత్తం బావకి తెలుస్తూనే ఉంటాయి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఇక్కడ నుండి తప్పించుకుని బయటపడే వరకు నార్మల్గానే ఉండు. అసలు ఎవరికీ డౌట్ రాకూడదు. ఒకవేళ వచ్చిందా నీకు హెల్ప్ చేసినందుకు నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాడు. సో ఓవర్ ఎగ్జైట్ అవ్వకు అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ చెప్తుంది. ఓకే ఓకే కూల్, సరే చెప్పు, ఇంతకీ ప్లాన్ ఏంటి? నన్ను ఇక్కడ నుండి ఎలా తప్పించబోతున్నావు? ఇక్కడ నుండి వెళ్ళాక నేను ఎక్కడో చోట కొద్ది రోజులు దాక్కుని మీ బావ నా గురించి వెతకడం లేదు అని తెలిసాక అప్పుడు బయటకు వస్తాను. దాని గురించి నువ్వేం ఎక్కువ వరీ అవ్వకు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మామయ్య డాడీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ వెనకనే 2 కార్స్ వెళ్తాయి సెక్యూరిటీ వాళ్ళు. బట్ మామయ్య ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్తాడు ఫ్రెష్ ఎయిర్ కోసం. అక్కడ ఆయన వాకింగ్ చేస్తాడు కాబట్టి నువ్వు మామయ్య కార్ డిక్కీలో ఆయనకి తెలియకుండా దాక్కో. ఎటో సెక్యూరిటీ వాళ్ళు రారు కాబట్టి కార్ ఆగాక ఆయన చూడకుండా అక్కడ నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. నీతో తోడుగా అక్కడ హెల్ప్ చేయడానికి ఈవినింగ్ నేను కూడా మామయ్యతో పాటు వస్తాను అంటూ 2 లక్షల రూపాయలు ఆశి చేతిలో పెడుతూ నీకు యూజ్ అవుతాయి, కాదనకుండా తీసుకో. ఆశి ప్రణవిని హక్ చేసుకొని, చాలా థ్యాంక్స్ ప్రణవి, నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు, నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ప్రణవికి దూరంగా జరిగి, దియాను జాగ్రత్తగా చూసుకుంటావు కదా అంటూ బాధ నిండిన కళ్ళతో ప్రణవి వైపు చూస్తుంది. హే కమాన్ ఆశి, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? తనని నా సొంత కూతురులాగా చూసుకుంటాను. నువ్వు దియా గురించి మర్చిపో. ఈవినింగ్ రెడీగా ఉండు. ఈ రోజు నుండి నీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోతుంది. బీ హ్యాపీ అంటున్న ప్రణవి మాటల్లోని అంతరార్థాన్ని గమనించిన ఆశి మరోసారి ప్రణవికి థ్యాంక్స్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డబ్బుని సేఫ్గా దాచేసి నిద్ర లేచిన దియాను ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇదంతా చూస్తున్న ప్రణవి వంకరగా నవ్వుకుంటూ, రే, అది అక్కడి నుండి తప్పించుకోగానే దాన్ని అక్కడే చంపేసి అది చచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే నాకు కాల్ చేయండి అని కాల్ కట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నిన్న చాలామంది కామెంట్ చేశారు, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ కామెంట్స్ చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో డ్యూరేషన్ కొంచెం తగ్గింది. చూపులు కలిసిన శుభవేళ కూడా ఇచ్చాను, అందుకే కొంచెం నాకు టైం సెట్ అవ్వలేదు. ఆఫీస్కి టైం అయిపోతుంది, సో హడావిడిగా రికార్డింగ్ చేసేసాను అనమాట. లంచ్ టైంలో అయినా సరే టైం తీసుకుని కొంచెం నెక్స్ట్ వీడియోకి కొంచెం ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. బట్ మ్యాక్సిమం పాసిబుల్ అవ్వకపోవచ్చు, సో ఏమనుకోవద్దే. Thank you for watching. Bye.